లంబు జంబు సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఆ ముక్కు ఏమండి చూసుకో. అయ్యో సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. रुको जरा सबर करो. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవాణి వ్లాగ్స్. ఆఫ్టర్ ఏ వెరీ 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 లాంగ్ గ్యాప్, వెరీ ఎందుకన్నాను అంటే ఆల్మోస్ట్ నేను 1 year తర్వాత నా ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వీడియో ఫుల్గా చూడండి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఈ వీడియో ఏంటి అంటే మేము మా అక్క వాళ్ళ ఫ్యామిలీతో కలిసి రామప్ప, లక్నవరం అండ్ మేడారం జాతర ట్రిప్కి వెళ్ళొచ్చామన్నమాట. 1 dayలో ఈ 3 కవర్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాం. December 31st రోజు ఎటైనా వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్న ట్రిప్ అనమాట ఇది. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం, బట్ అది అవ్వదు కదా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం. చాలా లేట్ అయింది, 11 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. బట్ అయినా కూడా మేము 3 కవర్ చేసుకొని ఇంటికి వచ్చాము. December 31st, 2025లో మేము ట్రిప్కి వెళ్తే January 1st, 2026లో మేము ఇంటికి వచ్చాము. January 1st అంటే ఆఫ్టర్ 12, 1 o'clock వరకు మేము ఇంటికి రీచ్ అయిపోయాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ మేమైతే రామప్ప వెళ్తున్నాం. కనిపించే పొలం ఉందా? అది మాది కాదు. ఎవరది మరి? మా తాత అప్పట్లో అవును అమ్మిండి మొత్తం. ఎందుకు తెలుసా? జలసా సినిమా తీసింది మా తాతే. తెలుసా? జలసా సినిమా తీసింది మా తాతే. పవన్ కళ్యాణ్కి ఇచ్చిండు పైసలు బొచ్చడు ఇచ్చిండు. చిన్నప్పుడు ఏం పెడతాడు, కానిస్టేబుల్ వేసేసి జడమేసే పెట్టి ఇలా గుంజి అటు పారేస్తాడు లోపలికి. అక్కో అక్కో ఎత్తినమాట చెరికేలు కథము. సూర్య మైసూర్ బేకర్ అట 2 మిరపకాయ బజ్జీలు తినరా పోరా. మీకు ఈ ఇయర్ కప్స్ గుర్తున్నాయా? ఫ్యూ డేస్ బ్యాక్ ఈ వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి కదా. ఈ వీడియోస్తో ఇయర్ కప్స్ కూడా చాలా డిమాండ్ పెరిగిపోయిందండి బాబు. నాకు కూడా వీడియోస్లో చూస్తుంటే చాలా క్యూట్గా అనిపించి కొనుక్కోవాలనిపించింది. బట్ వాడు ప్రైస్ 350, 400 అలా చెప్పాడు. వామ్మో ఇంత ప్రైస్కి అవసరమా అని చెప్పేసి నేను పక్కన పెట్టేసి వచ్చాను. బట్ ఇప్పుడు మా పొట్టోడు తీసుకొచ్చాడు అనమాట. ఇవి క్యూట్గా ఉన్నాయి, నాకు కూడా ఒకసారి ట్రై చేయాలనిపించి నేను ట్రై చేశాను. మా బావ కూడా ట్రై చేశాడు. చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది నాకు. ఇంకా ఫైనల్గా మేమైతే రామప్ప రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ మా బావ కొంచెం వీడియో తీస్తున్నానని చెప్పి అలా ఫోజులు ఇస్తున్నాడు. మా పెద్ద బావ ఏమో 2 పిల్లలతో వస్తున్నాడు. మా అక్కేమో వెనకాల వస్తుంది వాటర్ బాటిల్ తీసుకొని పిల్లల కోసం. ఎంతైనా పిల్లలు మేనేజ్ చేయడం చాలా కష్టం కదా. బట్ మా అక్క మాత్రం వాళ్ళని చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటుంది. బావ ఏమన్నా కొనిస్తావా? పిల్లలు పచ్చిసలు సూపర్ కుర్కలు అంటాడు, దొరుకుతాయి ఫ్రీ. అది వేరే కదా. ఇంకా హాయ్ ఫ్రెండ్స్. లంబు జంబు
సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. రామప్ప దేవాలయం దగ్గర లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో బుక్స్లో చదువుకున్నాం అంతే కదా, కాకతీయుల నాటి కాలంలో ఈ రామప్ప దేవాలయాన్ని నిర్మించారని చెప్పేసి చదువుకున్నాము. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడికి రావడం చాలా అంటే చాలా బాగుంది. ఆ కట్టడాలు, ఆ శిల్పకళ అదంతా. రామప్ప దేవాలయం యొక్క ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ మేము ఇంకా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని బయటికైతే వచ్చేసాము. కొంచెం సేపే ఉన్నాము, రష్ కూడా ఎక్కువే ఉంది. మేము ఇంకా లక్నవరం కూడా వెళ్ళాలి కాబట్టి తొందరగానే బయటికి వచ్చేసాము. మేము బయటికి వచ్చాక సోడా బండి కనిపించింది, సో సోడా తాగుదామని చెప్పేసి ఆగామన్నమాట. ఆగితే ఇక్కడ మా బావ ఏం చేశాడంటే మా పొట్టని ఏడ్పించాడు అనమాట. వాడితో జోక్ చేస్తే వాడు నిజంగానే ఏడ్చాడు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. చూడు ఆ ముక్కు ఏమంటుంది చూసుకో. అయ్యో ఏడిపించండు. తాగలే యాక్టింగ్ ఏం తాగింది ఇప్పుడు. అరే నువ్వు ముక్కు ముక్కు చూసుకో చూసుకో. పడతాడు మరి. ఇంకా సోడా తాగేసి మేమైతే మా జర్నీని మళ్ళీ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ మేము లక్నవరం వెళ్తున్నాం అనమాట. లక్నవరం వీడియోని నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. అది కూడా ఈ వీడియో లాగానే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్ గైస్, మళ్ళీ లక్నవరం వ్లాగ్లో కలుసుకుందామా ఇంత ఎంటర్టైన్మెంట్తో. ఇప్పుడు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.